2006లో ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీలో ఒక మంచి స్టడీ పబ్లిష్ అయింది. ఇది ఒక జర్నల్. ఇందులో ఏమన్నారంటే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్న మహిళల్లో 40% తక్కువ ఓవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ ఉండే, అంటే తీసుకోలేని వాళ్ళలో ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉండే, అండం విడుదల అవ్వకపోవడము, మంచి క్వాలిటీ అండం ఉండకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఒక చాలా కామన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ప్రపంచంలో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఐరన్ అనేది చాలా ఎక్కువ టైం వరకు లేదనుకోండి, అలాంటప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ లేకపోవడం వల్ల 50% ప్రపంచంలో జనాభాకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా ఉంది. WHO ప్రకారం 1/3 ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఈ ఎనీమియా వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల బాధపడుతున్నారు. సో ఎనీమియా ఉందంటే వాళ్ళ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ లేనట్టు, లేదా హిమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్స్ లో సరిగా లేకపోవడం, కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ సప్లై అనేది బాడీ పార్ట్స్ లో సరిగా ఉండదు.